హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తర్గట్టి ప్రాంతంలోని ఎస్వైజ్ కాంప్లెక్స్ లో భారీ ఫైర్ యాక్సిడెంట్ అయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఈ కాంప్లెక్స్ లో సుమారు 100కు పైగా షాపులున్నాయి. అత్యంత రద్దీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తర్గట్టి ప్రాంతంలోని ఎస్వైజ్ కాంప్లెక్స్ లో భారీ ఫైర్ యాక్సిడెంట్ అయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఈ కాంప్లెక్స్ లో సుమారు 100కు పైగా షాపులున్నాయి. అత్యంత రద్దీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తర్గట్టి ప్రాంతంలోని ఎస్వైజ్ కాంప్లెక్స్ లో భారీ ఫైర్ యాక్సిడెంట్ అయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఈ కాంప్లెక్స్ లో సుమారు 100కు పైగా షాపులున్నాయి. అత్యంత రద్దీ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? మంటలు అదుపులోకి వచ్చాయా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ రావని పాత బస్సులో అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ మదీనా పక్కనే ఉన్నటువంటి పత్తర్గట్టి ప్రాంతంలో అయితే ఉన్నాం. మనం ఒకసారి చూడవచ్చు ఎస్వైజేకి సంబంధించినటువంటి ఒక కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్లో అయితే సుమారు 100కు పైగా అయితే దుకాణాలు ఉన్నాయి. సో ఉదయం 9 గంటల సమయంలో ఒకసారిగా లిఫ్ట్ వద్ద ఉన్నటువంటి ఒక విద్యుత్ వైర్ల నుంచి షార్ట్ సర్క్యూట్ అనేది ప్రాథమిక సమాచారం అందుతుంది. సో సమాచారం అందుకున్న వెంటనే ఇటు ఫైర్ సిబ్బందితో పాటు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు హుటాహుటిన అయితే ఇక్కడ సంఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను అదుపు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఉదయం వేళలో షాపు ఓపెన్ కాకముందుకే ఈ అగ్ని ప్రమాదం జరగడంతో అయితే కొంత షాప్లో కూడా ఎవరు లేనట్లయితే మనకు తెలుస్తూ ఉంది. సో కానీ మనం చూస్తున్నటువంటి ప్రస్తుతం మనం చూడవచ్చు యూనాస్కి సంబంధించినటువంటి షాప్లో అయితే ఇటు మంటలు అంటుకున్నాయని చెప్పేసి మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది. సో 1వ ఫ్లోర్లో మంటలు అంటుకున్నటువంటి క్రమంలో అయితే ఆ షాప్లో ఉన్నటువంటి మొత్తం సామాన్ అంతా కూడా ఏదైతే కిడ్స్ వేర్, మెన్స్ వేర్కి సంబంధించినటువంటి టెక్స్టైల్ మొత్తం కూడా దగ్ధం అవ్వడంతో అయితే భారీగా మంటలు వ్యాపించాయి. సో ఇటు పోలీసులతో పాటు అదేవిధంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా ఇక్కడ 12కు పైగా ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేసి అయితే మంటలను అదుపు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇది ప్రధానంగా మదీనా నుంచి చార్మినార్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి కావడంతో అయితే మొత్తం ట్రాఫిక్ మొత్తాన్ని కూడా మూసివేసి ఇటు వాహనాలు ఏం రాకుండానే చర్యలు తీసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ చూడవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు అదేవిధంగా ఫైర్కి సంబంధించినటువంటి ఒక ఫైర్ ఫైటర్స్ రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడికి సంఘటనా స్థలానికి అయితే ఇటు పోలీసులతో పాటు ఇక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా రావడం జరిగింది. హైడ్రా అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం ఈ యొక్క మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి గమనించినట్లయితే మనం చూస్తే బ్రంటో స్కై లిఫ్ట్ 54 ఫీట్ ఉన్నటువంటి స్కై లిఫ్ట్ సహాయంతో అయితే మంటలను అదుపు చేసేటువంటి పరిస్థితిని ఒకసారి మనం గమనించవచ్చు. సో మంటలను అదుపు చేసేటువంటి క్రమంలో ఇటు ఫైర్ వెహికల్స్, టెండర్ వెహికల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇక్కడికి చేరుకుంటున్నాయి. అంతేకాకుండా మనం చూడవచ్చు మంటలను ఆర్పుతున్నటువంటి దృశ్యాలను అయితే చూడవచ్చు. ఎందుకంటే ఇటు పొగలతో పాటు దట్టమైన పొగలు వస్తున్నటువంటి క్రమంలో ఇటు ఫైర్ ఫైటర్స్ కూడా కొంత మంటలను అదుపు చేయడం కొంత కష్టతరంగానే మారిందని చెప్పవచ్చు. సో దీంతో ఇక్కడికి వచ్చినటువంటి ఫైర్ ఫైటర్స్తో పాటు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పక్కనే ఉన్నటువంటి షాపులకు మంటలు విస్తరించకుండా అయితే చర్యలు చేపడతా ఉన్నారు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు మంటలను అదుపు చేసేందుకు ఒకవైపు ప్రయత్నాలు కొనసాగుతున్నా కానీ మరొక వైపు అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పక్కన ఉన్నటువంటి వివిధ షాపుల యజమానులంతా కూడా ఇక్కడికి వచ్చేసి మంటలను అదుపు చేసేయడంలో కొంత భాగస్వామ్యం వహిస్తూ వారికి సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఓల్డ్ సిటీకి సంబంధించి మనం ఇక్కడ డీసీపీ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సార్ చెప్పండి, ఎన్ని గంటలకు సమాచారం అందింది? మంటలకు సంబంధించి ఎలాంటి రెస్క్యూలో పాల్గొన్నారు సార్? సో మార్నింగ్ 9 o'clockకి ఇది మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి యాజ్ వెల్ యాజ్ ఫైర్ డిపార్ట్మెంట్కి ఇది ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ రష్ అయ్యి ప్రాపర్గా ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఈ ఎస్వైజే కాంప్లెక్స్లో టోటల్ 300+ షాప్స్ ఉన్నాయి. దాంట్లో స్పెసిఫిక్గా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో యూనిస్ రిలేటెడ్ ఒక 3 షాప్స్ ఉన్నాయి. ఆ 3 షాప్స్లో ఇది అగ్ని ప్రమాదం స్టార్ట్ అయింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా మదీనా కానీ, పత్తర్గట్టి కానీ, చార్మినార్ కానీ ఈ ప్రాంతంలో ఎక్కువగా షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి కదా. సో ప్రమాదం జరిగిన సందర్భంలో మంటలు పక్క షాపులకు విస్తరించకుండా ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతాయి? సో ఇది చాలా కంజెస్టెడ్గా ఏరియా కూడా ఉంటుంది.
కొన్ని షాప్స్ కూడా చాలా దగ్గర ఉన్నాయి. ఇది ఒక ఎస్వైజీ కాంప్లెక్స్లో కూడా చిన్నగా ఒక 300+ షాప్స్ ఉన్నాయి. సో ఈ షాప్స్కి చాలా ఇష్యూస్ కూడా జరుగుతుంది. సో మనము ఇన్ ఫ్యూచర్ ఇమీడియట్గా నెక్స్ట్ 1 వీక్లో ప్రాపర్గా అవేర్నెస్ మెజర్స్ కూడా మనం తీసుకుంటాం. ఆల్ డిపార్ట్మెంట్ కలిసి ఎలక్ట్రిసిటీ, ఫైర్మెన్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కలిసి ప్రాపర్గా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ పెట్టడానికి ఇది ప్లాన్ చేస్తున్నాము. ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా మనం ప్రిపేర్ చేస్తాం. సో ఇది మొత్తంగా చూసినట్లయితే ఇటు మంటలు వ్యాపించడానికి గల కారణాలు అయితే మనతో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో షాపింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రమాదశాత్తు జరిగేటువంటి యొక్క ప్రమాదాలపై అయితే ముందస్తుగానే ఇటు లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అధికారులతో అయితే సంయుక్తంగా డ్రైవ్స్ కూడా నిర్వహించామని చెప్పేసి మనతో డీసీపీ చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా ఇటు ఒకవైపు రెస్క్యూ టీమ్స్ మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ మంటలను అదుపులోకి తెచ్చేందుకు అయితే ఇటు ఫైర్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి 12కు పైగా ఫైర్ ఫైటర్స్ అయితే సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. మనం ఎక్కడ చూసినా కానీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఫైర్కి సంబంధించినటువంటి అగ్నిమాపక వాహనాలు నిలిచిపోయాయని మనం ఒకసారి గమనించవచ్చు. సో వచ్చినటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి మూవ్ చేయడం, అంతేకాకుండా వచ్చినటువంటి వాటర్ను ఇమీడియట్గా ఇటు తరలించడం, ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లో ఎక్కడ కూడా డిలే లేకుండా, ఎందుకంటే మనం చూస్తున్నటువంటి కాంప్లెక్స్లో 100కు పైగా సుమారు 300 షాపులు కూడా ఉన్నాయని అయితే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పక్కనే ఉన్నటువంటి షాపులన్నిటికి కూడా మంటలు విస్తరించకుండా అయితే ఇటు అధికారులు రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. సో ఉదయం 9 గంటల సమయంలో జరిగినటువంటి యొక్క ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి క్రమంలో అప్పటి నుంచి కూడా అధికారులు అయితే ఇక్కడ చూస్తున్నాం మనం ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు రెస్క్యూ అయితే చేపడతా ఉన్నారు. సో రెస్క్యూ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇటు అధికారులకు కూడా ఇటు హైడ్రాతో పాటు సంబంధిత శాఖలన్నీ కూడా సమన్వయంతో అయితే ఈ యొక్క చర్యలలో పాల్గొనడం జరిగింది. సో మనం చూడవచ్చు వచ్చినటువంటి ఫైర్ టెండర్ వెహికల్స్ అన్నీ కూడా వాహనాలలో వచ్చేటువంటి వాటర్ మొత్తాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం చూడవచ్చు గ్రుంటో స్కై లిఫ్ట్ ద్వారా అయితే ప్రత్యేకంగా ఫస్ట్ ఫ్లోర్లోకి వాటర్ను పంపిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. వచ్చినటువంటి వాహనాలన్నింటిలో ఉన్నటువంటి వాటర్ కానీ వాటర్ టెండర్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఎప్పటినప్పుడు కూడా ఇక్కడ నుంచి మూవ్ చేయడము, అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి వాహనాలన్నింటినీ కూడా క్రమ పద్ధతిలో వాటర్ కంప్లీట్ అవుతుంటే వాహనాలను ఇటు రిలీజ్ చేయడం, అదేవిధంగా ముందుకు తీసుకెళ్లడం అయితే ఇటు ఫైర్ సంబంధించినటువంటి అధికారులు చాలా బిజీగా ఉన్నారు. మనం ఒకసారి చూస్తున్నాం ఈ వాహనాలన్నీ కూడా ఫైర్ టెండర్ వెహికల్స్ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉదయం నుంచి కూడా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు సుమారు 12 ఫైర్ అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి వాహనాలతో అయితే ఇక్కడ రెస్క్యూ చేయబడుతున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా రెస్క్యూ టీమ్స్, ఎందుకంటే మనం చూడవచ్చు ఈ ప్రాంతం అంతా పక్కనే ఉన్నటువంటి అన్ని ఒక షాపు ఆనుకొని ఉన్నటువంటి క్రమంలో ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో మనం ఒకసారి గమనిస్తే యూనస్ కిడ్స్ వేర్కి సంబంధించినటువంటి షాప్లో అయితే మంటలు వచ్చాయి. అంతేకాకుండా పైనే మనం గమనిస్తే విజయ డయాగ్నోస్టిక్స్ ఉంది. అంతేకాకుండా దాని పక్కనే మనం ఒకసారి గమనించినట్లయితే కెనరా బ్యాంకు కూడా ఉంది. అంతేకాకుండా మనం చూస్తే నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఉర్దూ లాంగ్వేజెస్ సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కార్యాలయం కూడా అదే భవనంలో ఉండడంతో అయితే ఇటు బ్యాంకు కానీ అవన్నిటినీ కూడా మంటలు విస్తరించకుండా అయితే అధికారులు ఇక్కడ చర్యలు చేపడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు మంటలతో పాటు ఒకవైపు దట్టమైనటువంటి పొగలు వస్తుండడంతో అయితే అధికారులకు కూడా కొంత రెస్క్యూ చేయడం అయితే తీవ్రతరంగా మారిందని చెప్పవచ్చు. ఒకవైపు పొగలు వస్తున్నటువంటి క్రమంలో పొగలను అధిగమిస్తూనే వారు ఈ యొక్క రెస్క్యూను నిర్వహించేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. మనం ఒకసారి ఇది ఇక్కడ రెస్క్యూకి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. ఈ ప్రాంతం అంతా కూడా వాహనాలన్నిటి కూడా నిలిపేసి అధికారులు అయితే రెస్క్యూ చేపడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు హైడ్రాకు సంబంధించినటువంటి టీమ్స్ కూడా రంగంలోకి దిగడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం అయితే ఇటు రెస్క్యూ టీమ్స్ కొనసాగుతున్న క్రమంలో మరికొన్ని షాపులకు కూడా మంటలు విస్తరించకుండా సంబంధిత శాఖల అధికారులు అయితే ఇక్కడ పత్తర్గట్టిలో ఉన్నటువంటి ఎస్వైజే కాంప్లెక్స్ వద్ద సహాయక చర్యలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. శ్రావణి.